హలో అండి, ఈరోజు మన ఛానల్లో 7 శనివారాల వ్రతం మొదటి వారం పూజ చేస్తున్నానండి. ఇది ఈరోజు ఒక వ్లాగ్ లాగా తీస్తున్నాను. క్లీనింగ్ నుంచి, ప్రసాదం తయారీ నుంచి, పూజా విధానం వరకు ఎంత సింపుల్గా మనకున్న వస్తువులతో మనం చాలా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈరోజు నేను ఫస్ట్ పొద్దున్న లేవగానే మొత్తం క్లీనింగ్ చేస్తున్నానండి. బయట వరండా అంతా ముందు రోజే మనం ఇల్లు మొత్తం అన్నీ శుభ్రం చేసుకున్నాము. తర్వాత బయట పొద్దున వాకిట్లో మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకొని గడపకి పసుపు కుంకుమ రాసుకొని పూజని పొద్దున స్టార్ట్ చేద్దామండి. ఈ 7 శనివారాల వ్రతం ఎందుకు చేస్తారంటే, మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఆటంకాలు రావడం కానీ, ఏదైనా అనుకున్న పనులు జరగకపోవడం కానీ, లేదు మనకి ఏదైనా మనసు కొంచెం కలతలతో ఉన్న, ప్రశాంతత లేకపోయినా, లేకపోతే మనకు ఊరక దేవుడి మీద కూడా మనకు చాలాసార్లు మనము కొన్ని వ్రతాలు చేసుకుంటే బాగుంటుంది, ఇంట్లో పూజలు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. మన మనసుకు అనిపించినప్పుడు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చండి. నేను మాత్రం ఈసారి తొలి ఏకాదశి శనివారం వచ్చింది కదా, అక్కడ నేను చాలా రోజుల నుంచి ఈ 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు ఆఫీసు, పిల్లలు, ఇంట్లో కుదరక స్టార్ట్ చేయలేదు. కానీ మనకు దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే కదా మనం ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తాము. సో ఈసారి నేను తొలి ఏకాదశి రోజు మంచి రోజు అనుకున్నాను. సో అందుకే నేను ఈ 7 శనివారాల వ్రతం ఈ శనివారం స్టార్ట్ చేశానండి. సో ఇలా మీకు ఎప్పుడు అనిపించినా, లేకపోతే మీకు చేయాలనుకున్నా, లేదా మీకు ఏదైనా అనుకున్న పనులు జరగలేదు అనుకున్నప్పుడు ఇలా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయొచ్చు. ఇలా నేను వాకిట్లో నీళ్ళు మొత్తం చల్లి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇలా గడపకి ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి పొద్దున చాలా ప్రశాంతంగా పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఇలా మనకి ఎర్లీ మార్నింగ్ చేయాలేసి ఇలా పనులన్నీ స్లోగా, నిదానంగా, మనం ఏం తొందరగా హడావిడిగా చేయాల్సిన అవసరం లేదండి. ప్రశాంతంగా మనకు ఒక 2-3 గంటల్లో మనకి పూజ మొత్తం అయిపోతుంది. అలా సింపుల్గా మనం ఇలా వ్రతం ఎలా చేసుకోవాలో నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇలా చాలామంది చేయాలనుకుంటుంటారు కదా, అందుకోసమే వాళ్ళ కోసమే ఈ వ్లాగ్ చేస్తున్నాను. తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఇలా ఫస్ట్ వంటగది శుభ్రం చేసుకొని, స్టవ్తో సహా శుభ్రం చేసుకొని, ఇలా స్టవ్కి ముగ్గు పెట్టి ప్రసాదం తయారీని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను ఫస్ట్ వారం బెల్లం పరమాన్నం ప్రసాదంగా నైవేద్యంగా పెడదామనుకుంటున్నాను. అందుకోసమే ఈరోజు మన ఛానల్లో 7 శనివారాల వ్రతం కోసం మనము ఈరోజు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం కదా, అందుకే బెల్లం పరమాన్నం చేస్తున్నానండి. ఇలా నీట్గా సింపుల్గా, మరీ పెద్ద ముగ్గులన్నీ నాకు రావండి, అందుకే చాలా సింపుల్గా ఇలా పెట్టేసుకొని బొట్టు పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గు పెట్టుకొని నేను ప్రసాదం తయారీని స్టార్ట్ చేస్తాను. ఈరోజు నేను ఒక ముగ్గురు నుంచి నలుగురికి సరిపోయేంత ప్రసాదం క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకు ఒక కప్పుతో, ఒక గ్లాస్తో నేను బియ్యం తీసుకున్నాను. తర్వాత అదే కప్పుతో ఒక 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు ఈ రెండింటిని బాగా శుభ్రం చేసుకొని, ప్రసాదం చేసేటప్పుడు అన్నీ క్లీన్గా ఉన్న వస్తువులతోనే ప్రసాదం ప్రిపేర్ చేయాలండి. ప్రసాదం కూడా మనం స్నానం చేసి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ శుభ్రపరచుకున్న తర్వాత అప్పుడే మనం ప్రసాదం కూడా తయారు చేయాలి. మనము స్నానం చేయకుండా శుభ్రంగా ఉండి ఫస్ట్ ప్రసాదం ప్రిపేర్ చేసి తర్వాత దేవుడి పనులు స్టార్ట్ చేయడం అంటే చాలా తప్పు అండి. ఫస్ట్ ఎప్పుడు స్నానం చేసిన తర్వాత, వంటగది మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాతనే మనము ప్రసాదం కూడా తయారు చేయాలి. ఇలా నేను 1 కప్పు బియ్యము, 3/4 కప్పు పెసరపప్పు తీసుకొని బాగా కడిగి ఇలా ఒక పాత్రలో ప్రసాదం తయారీని స్టార్ట్ చేశానండి. అప్పుడు 1/3 కొలతతో మనము బియ్యం పెసరపప్పు తీసుకున్నాం కదా, అందుకు ఒక 6 కప్పుల నీళ్లు వేసుకొని మనము బాగా బియ్యం బాగా ఉడికేంత వరకు బాగా ఉడికించిన తర్వాత మనము ఒక
1/4 కిలో అంత బెల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా దంచుకున్న తర్వాత మనం ఇలా కరగబెట్టి బెల్లంని, తర్వాత మొత్తం బెల్లం కరిగిన తర్వాత మనము బెల్లం పరిమాణంలో వడగట్టుకొని వేసుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా బెల్లంని తీసుకొని బాగా ఉండలంతా మొత్తం బాగా చిన్న చిన్నవిగా పగలగొట్టి తర్వాత ఇలా కరగబెట్టి నేను పరిమాణంలో యాడ్ చేస్తానండి. వడగట్టుకున్న తర్వాత యాడ్ చేస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా త్వరగా మనము మిగతా పూజా విధానంని స్టార్ట్ చేసుకోవచ్చండి. ప్రసాదం ఎప్పుడు మనం మన చేతులతోనే ప్రిపేర్ చేసి పెట్టాలండి. షాప్ నుంచి తీసుకొచ్చి అస్సలు పెట్టకూడదు. పెట్టచ్చు, బట్ కానీ మనకి అంత ప్రశాంతంగా ఉండదు. మన చేతులతో చేసి నైవేద్యం పెడితేనే ఆ రోజు పూజ సంతృప్తిగా ముగుస్తుంది. తర్వాత ఒక చిన్న ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులో నేను కాజు, కిస్మిస్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకొని ఇవి కూడా మనము పరిమాణంలో యాడ్ చేసేసుకుందామండి. మీకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలో అన్నీ వేసుకొని ఏవైనా వేసుకోవచ్చు. నేను కాజు, కిస్మిస్ వేసుకున్నాను. నల్ల ద్రాక్ష కూడా యాడ్ చేసుకొని ఇలా నేతిలో బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ప్రసాదంలో యాడ్ చేసుకుందామండి. మనం బెల్లం ఆల్రెడీ కరగబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా బాగా ఫ్రై చేసి పక్కన ఉంచుకుందాము. మనకు బియ్యం పెసరపప్పు బాగా ఉడికి బాగా 90% బాగా ఉడికిపోయిన తర్వాత మనము ఇవి యాడ్ చేసుకుందాము. ఈ 7 శనివారాల వ్రతంలో నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం తయారీ విధానం కూడా చూపిస్తానండి. మన ఛానల్లో ఓన్లీ మన ఛానల్ కుకింగ్ ఛానల్ మాత్రమే కదా, కానీ ఇలాంటి స్పెషల్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ మాత్రం ఉంటే నేను అప్పుడు ఫుల్ వీడియోని వ్లాగ్గా చేసి మీకు చూపిస్తానండి. మన ఛానల్లో ఇదే ఫస్ట్ వ్లాగ్ మనం యాడ్ చేస్తున్నాం కదా. మీకు ఇలాంటివి నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను మరిన్ని వ్లాగ్స్ని కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను మన ఛానల్లో రిలేటెడ్ టు కుకింగ్, రిలేటెడ్ టు ఫుడ్ రెసిపీస్కి తో పాటు ఇలాంటి వ్లాగ్స్ కూడా తీయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు చూడండి, మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది బియ్యము, పెసరపప్పు. సో అందుకే మనము బెల్లంని బాగా వడకట్టుకొని యాడ్ చేసుకున్నాము. తర్వాత పాలను కూడా యాడ్ చేశానండి. పాలు చాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కానీ మా ఇంట్లో పాలు కొన్నిగా ఇష్టపడతారు, అందుకోసమే కొంచెం 1 కప్పు పాలు కూడా యాడ్ చేశాను. తర్వాత నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత మనము నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మన బెల్లం పరిమాణం రెడీ అయిపోతుందండి ఈరోజు దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి. చూడండి, ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ప్రసాదం అయిపోయింది కదా తయారీ విధానం. ఇప్పుడు మనము దేవుడికి ఫస్ట్ ఒక పీట తీసుకొని శుభ్రంగా ఉన్న ప్లేస్లో మనము వెంకటేశ్వర స్వామిని నిలుపుకున్నాము. ఇప్పుడు నేను నీట్గా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చోట నీట్గా మళ్ళీ శుభ్రపరచుకొని పీటని మొత్తం కడిగి ఉంచుకొని పీట మొత్తం పసుపుతో అలంకరించుకొని కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత బియ్యపు పిండితో ఇలా ముగ్గు వేసుకొని మనము దేవుణ్ణి నిలుపుకుందాము. ముగ్గు ఎప్పుడు బియ్యపు పిండితోనే వేయాలండి. అప్పుడే మనకి మనము బయట తీసుకున్న ముగ్గు పిండి కానీ అలాంటివన్నీ వేయకూడదండి. మనం బియ్యంతో మనము మిక్సీ పట్టుకొని అయినా పెట్టుకోవచ్చు, లేదా మనకు బియ్యపు పిండి కూడా దొరుకుతుంది కదా. ఫ్రెష్గా మంచిగా ఉన్న బియ్యపు పిండిని తీసుకుని ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఒక్క పసుపు గుడ్డని మనము పీట మీద అలంకరించుకుందాము. మీరు ఏ కలర్ క్లాత్ అయినా తీసుకోవచ్చండి, కానీ పసుపు ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి పసుపు కలర్ క్లాత్ని ఇలా నీట్గా కొత్తదై ఉండాలండి, లేదంటే నీట్గా శుభ్రపరచుకున్నదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇలా బొట్టు పెట్టుకొని పీట మీద అలంకరించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పటం కానీ విగ్రహం కానీ మీ ఇష్టం అండి, మీ ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకొని నేను ఇలా పటం తీసుకొని నీట్గా శుభ్రపరచుకొని పసుపు కుంకుమతో బొట్టులు పెట్టుకొని తర్వాత పూలు మామిడాకులతో అలంకరించుకుంటున్నానండి. విగ్రహం ఉంటే విగ్రహంకి అభిషేకం చేసుకొని
కూడా మనము పూజా విధానాన్ని స్టార్ట్ చేయొచ్చండి. కానీ నేను ఎందుకు పటం పెట్టుకున్నానంటే మనకు అందరి ఇళ్ళల్లో వెంకటేశ్వర స్వామి పటం ఖచ్చితంగా ఉంటుంది కదా, సో అందరికీ చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా వెంకటేశ్వర స్వామి పటంని పెట్టుకొని పూజా విధానాన్ని స్టార్ట్ చేస్తున్నానండి. మీకు ఎలా అలంకరించుకోవాలంటే అలా అలంకరించుకోవచ్చండి. ఇలాగే చేయాలి అలాగే చేయాలని ఏ రూలు ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్కరి విధానం, పూజా విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి సంప్రదాయం ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి ఇండ్లలో ఒక్కోలా చేసుకుంటారు కదా. సో ఈ వ్రతానికి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు పూజా సామాన్లు ఆల్రెడీ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆల్రెడీ సిద్ధంగా ఉంచుకున్నాను. సో నేను మట్టి ప్రమిదని, కామాక్షి అమ్మవారి దీపంని కూడా పెట్టుకుంటున్నానండి. మట్టి ప్రమిద ఎందుకు పెడతాము అంటే మనకి చాలా మట్టి ప్రమిద పెట్టినప్పుడు చాలా ఏమంటారు లైక్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మన ఇంట్లో దీపం అలా వెలుగుతూ ఉంటే మనకి ఎన్ని దీపాల్లో దీపం పెట్టినా మట్టి ప్రమిదలో పెడితే ఆ కాంతి, ఆ తేజస్సు చాలా బాగుంటుంది కదా. అందుకోసమని నేను ఎప్పుడు మా ఇంట్లో మట్టి ప్రమిద ఎప్పుడు వెలుగుతూ ఉంటుందండి. ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి మంగళవారం నేను ఎప్పుడు మట్టి ప్రమిదలో ఇలా ఉప్పు వేసి దీపం పెడుతూ ఉంటానండి. అలా చేస్తే మనకు ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మట్టి ప్రమిదలో ఉప్పు వేసి ఇలా పెట్టి తర్వాత మరుసటి రోజు తీసి మనము ఆ ఉప్పుని బయట పడేసి మళ్ళీ క్లీన్ చేసి శుభ్రం చేసి మళ్ళీ పెట్టుకోవచ్చండి. అలా మీకు ఎప్పుడు కావాలన్నా, ఏ రోజు కావాలన్నా ఆ రోజు ఇలా మట్టి ప్రమిదలో ఇలా ఉప్పు వేసి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. సో ఈరోజు మనం వ్రతం చేసుకుంటున్నాం కదా, కాబట్టి నేను ఈరోజు కూడా మట్టి ప్రమిదలో దీపం పెడుతున్నాను. తర్వాత అక్షింతలు కూడా కలుపుకున్నానండి. అక్షింతలు కలుపుకునేటప్పుడు బియ్యం, నెయ్యి, పసుపు, పూలు ఏవైనా మిక్స్ చేసుకొని మనం అక్షింతలు కలుపుకొని అలా దేవుడి ముందర పెట్టుకుంటామండి. తర్వాత మనం ప్రసాదం ప్రిపేర్ చేసాం కదా, బెల్లం పరమాన్నం, ఆ ప్రసాదం కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. తర్వాత యాలకులు వేసిన మనము బెల్లం పానకం కూడా దేవుడికి సమర్పించానండి. బెల్లం పానకం కూడా చాలా ఈజీ అండి. మనము బెల్లం తర్వాత యాలకుల పొడి వేసుకొని పానకం తయారు చేసి దేవుడికి సమర్పించాను. తర్వాత మనం ముఖ్యంగా 7 శనివారాల వ్రతంలో బియ్యపు పిండితో మనము ఇలా 7 దీపాలు పెట్టుకుంటామండి. కాబట్టి నేను బియ్యం ఆల్రెడీ తడిపించుకున్న బియ్యంని పౌడర్ చేసుకొని ఇలా పిండిని ఇలా ముద్దలుగా తీసుకొని బాగా చేత్తో ఇలా ఉండలుగా పెట్టుకొని తర్వాత మనం మధ్యలో ప్రమిదని పెట్టుకుంటామండి. తర్వాత దీపంకి అలా నామాలు కూడా పెట్టుకొని ఇలా దీపాలని 7 శనివారాల వ్రతం కాబట్టి నేను ఇలా 7 దీపాలు పెడుతున్నానండి. ఇలా పెట్టుకోవడం మనకు అలంకరణ ప్లస్ అలంకరణ కోసము పెట్టుకుంటాము. తర్వాత వెంకటేశ్వర స్వామికి బియ్యపు పిండితో ప్రసాదం కానీ ప్రమిదలు కానీ అంటే చాలా ప్రీతి అండి. అందుకోసమే ఇలా బియ్యపు పిండితో 7 ప్రమిదలని చేసి దేవుడికి సమర్పిస్తున్నామండి. బియ్యపు పిండితో మనం ఇలా ఉండలు చేసేటప్పుడు కొన్ని నీళ్లు కలుపుకుంటూ చేసుకుంటే మనకు మరీ పలచగా అవ్వకుండా మరీ విరిగిపోకుండా ఉంటాయండి. వాటర్ కలుపుతూ మనం ఇలా ఉండలు చేసుకోవాలి. మనకి నెయ్యి కానీ దీపం నూనె కానీ వేసేటప్పుడు బయటకు రాకుండా చూసుకోవాలి. అలా రౌండ్గా నీట్గా మనము ఇలా పిండి దీపాలని తయారు చేసుకొని దేవుడికి సమర్పించుకుందాము. తర్వాత నేను 7 తమలపాకులు తీసుకొని బాగా శుభ్రం చేసి తర్వాత పసుపు కుంకుమ పెట్టి ఆ తమలపాకు మీదుగా మనము ప్రమిదలని పెట్టుకుందాము. ఇలా ఆ పిండి దీపాలకు కూడా నేను వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని అలంకరించుకున్నానండి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా. అందుకోసమే అసలు దేవుడి ముందర ఈ ప్రమిదలు పెట్టంగానే దేవుడి ముందర ఎంత కళ వచ్చేసిందో కదా. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు
నేను ఇలా ప్రమిదలు పెట్టి అందులో నేతి దీపాలు పెట్టానండి. మీరు దీపం నూనె అయినా వేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా 7 దీపాలు పెట్టి పూలు పండ్లు మన దగ్గర ఏవి ఉంటే వాటితో మనము దేవుణ్ణి అలంకరించుకొని నైవేద్యంగా సమర్పించవచ్చండి. తర్వాత ఇవన్నీ మనము సరి చేసుకున్న తర్వాత ఇంకా మన పూజా విధానాన్ని స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇలా అగరబత్తి అన్నీ అలంకరించుకున్న తర్వాత ఇలా మనము ధూపదీపాలతో సాంబ్రాణి, ధూపం, అగరబత్తి, కర్పూరం అన్నీ దేవుడికి సమర్పించుకొని తర్వాత మనము పూజని స్టార్ట్ చేయొచ్చండి. తర్వాత అగరబత్తి ధూపదీపాలు అలంకరించిన తర్వాత మనము ఇంట్లో మగవాళ్ళతో పూజని స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. మీకు వీలు లేకపోతే మీరైనా చేసుకోవచ్చు. కానీ ఇంట్లో మగవాళ్ళు స్టార్ట్ చేసి కొబ్బరికాయని కొట్టి దేవుడికి సమర్పించి పూజని స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. మీ వీలు బట్టి చేసుకోవచ్చు. తర్వాత మనం ఎప్పుడు స్వామివారికి ముడుపు కడతాం కదా, నాకు తెలిసి అందరూ ముడుపు కట్టుకుంటూ ఉంటారు. ఏదైనా కోరిక కోసమో లేకపోతే దేవుడి మీద భక్తితోనో ఎలాగైనా ముడుపు కడుతూ ఉంటారు. తర్వాత మనం ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మన కోరికలు తీరినప్పుడు ఆ ముడుపు చెల్లిస్తూ ఉంటారు. ఇలా నేను కూడా ఈరోజు ముడుపు కట్టానండి. నేను ఈ 7 శనివారాల వ్రతాలు 7 వారాలు అయిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఈ ముడుపుని హుండీలో సమర్పిస్తానండి. ఈ ముడుపులో ఏం లేదండి, నేను ఒక 11 రూపాయల నాణాలని ముడుపులో కట్టి ఒక తెల్లటి గుడ్డ తీసుకొని అందులో పసుపు నీళ్ళతో బాగా దాన్ని తడుపుకొని తర్వాత 11 రూపాయలని నాణాలని ముడుపులో పెట్టి ముడుపు కట్టి దేవుడి ముందర సమర్పించానండి. తర్వాత ఈ 7 వారాల పూజ పూర్తయిన తర్వాత నేను ఆ ముడుపుని దేవుడికి స్వామివారి గుడికి వెళ్ళిన తర్వాత నేను ఈ ముడుపుని సమర్పిస్తాను. మరిన్ని విశేషాలు నెక్స్ట్ తర్వాతి వారంలో